అమ్మా నానా ఏంది నాని ముగ్గురు కలిసి వచ్చేళ్ళు? ఏం లేదు నాన్న, ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, ఆయన మా ఇంటికాడ ఒక్కడే ఉన్నాడు, నేను ఇంటికి వెళ్తే ఇక. సరే బిడ్డ, ఎక్కడో ఇక్కడ ఉన్నా కూడా మంచిది కాదురా, నువ్వేమి ఆయన మంచిగా చూసుకో. సరే నాన్న. అమ్మ నేను వెళ్తా, మీ ఆరోగ్యం జాగ్రత్త. మాకేంది బిడ్డ, మేము మంచిగానే ఉంటాం, నీ మీదనే రంది. అల్లుడు ఎప్పుడు తాగుడు బంద్ చేస్తాడో ఎప్పుడు మంచిగా ఉంటాడో. తాగుడు అంటే ఏందమ్మా, ఈ కాలంలో ఇప్పుడు తాకుండా ఉన్నాడా? ఆయన మెల్లగా మానేతాడు రాదు. ఇంద్రో ఇన్ని రోజులు బాగా తాగుతాను నువ్వే మొత్తుకున్నావు, ఇలా తానోడు ఏమని అంటాను ఇంద్రో. నాన్న నాకు ఇప్పుడు నిజాలన్నీ తెలుస్తానే, ఆయన ఎంతగా తాగుతానంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది కదా నాన్న. అసలు కారణం ఏందో తెలుసుకోకుండా నేనే అనవసరంగా బాగుంది తప్పట్టినా. అది అట్లా కదా, తాగుడు సమస్యలు పరిష్కారం అది ఎవరు నాకు అర్థం కాదు. డబ్బు ఉంటే దాచుకోవాలి, లోపల మనసులో బాధ ఉంటే నలుగురు చెప్పుకోవాలి, లేకుంటే పర్సనల్గా వెళ్తామని చెప్పుకోవాలి. నాన్న ఆయన చెప్పుకునే బాధ చెప్పుకోపోనా, చెప్పుకోలేని బాధ ఏదో ఉన్నది కాబట్టి మనకు ఏం చెప్పలే నాన్న. అది అంత చెప్పుకునే బాధ ఏమున్నారు నాకు అర్థం కాదు. జాబ్ కావచ్చు, ఆ జాబ్ నుంచే రంది కావచ్చు, నాకు అర్థం కాదు. ఈ తాగుబోతులు నిజాలు చెప్తారు రా, మరి ఎందుకు చెప్తారో నాకు అర్థం అయితే లేదు. నాన్న నువ్వు ఇంకొకసారి బాగుంది తాగుపోతున్నట్టు మంచిగా ఉన్నాను నాన్న. ఇన్ని రోజుల సంది బావంటే పచ్చిగడ్డి ఎత్తే భగవంతు అట్టుండేది, ఇప్పుడు బాగా ప్రేమలు బాగా పొంగెత్తాను ఇందులో. సర్లే నాన్న, నువ్వు అన్నట్టే ఆయనకు జాబ్ పోయింది కదా, అదే టెన్షన్లో అట్లా తాగుతున్నాడులే. అది జాబ్ రాకుండా అందేంది బిడ్డ, నాకు అర్థం కాదు. నెలకి 30,000 నేనే పంపించేవాడికి, ఇంకా కావాలంటే ఇంకో 10 ఇస్తా, రంది పోవడం ఎందుకు? సర్లే నాన్న, ఏమైనా అవసరం ఉంటే నేను నీకు చెప్తాలే. ఇన్ని రోజులు అంటే ఏదో అయింది అయిపోయింది, ఇప్పుడు నువ్వైనా మంచిగా ఉండు, అల్లుతో గొడవలు పెట్టుకోకు. ఆ దేవుని దయ వల్ల నీకు పిల్లగాడో పుడితే ఆ పిల్లలు చూసైనా అల్లుడు మారుతారు బిడ్డ. సరే అమ్మా. బిడ్డ నీవు డబ్బులు కావాలని చెప్పు, నేను అన్నితో ఫోన్ పే చేయిస్తా, మీ రంది పడకూర్రి. సరే నాన్న. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త, నేను వెళ్ళొస్తా. చెల్లె నేను వెళ్తాను. ప్రియాంక ఫోన్ చేయి బిడ్డ. సరే నాన్న. చెల్లె అమ్మ వాళ్ళు చూసినావా నీ పిల్లలు పుడతాను ఎంత ఆశ పెట్టుకున్నారో. చెల్లె నీకు పిల్లలు పుడితే బాగా మాట్లాడని వాళ్ళు అనుకుంటారు, కానీ నీకు పిల్లలు పుట్టన్న విషయం నాకు తెలిసిన తర్వాత అట్లనే విషయం వీళ్ళకి తెలియదు. చెల్లె ఈ విషయం అమ్మ నాన్న వెళ్తే మాత్రం అసలు తట్టుకోలేరా. అమ్మా ఎటుపోయినవే చెప్పకుండా? నేనేడు పోయినరా, షాపుకు పోయి ఉల్లిగడ్డలు తీసుకొస్తాను, ఏం కూర లేదు. అమ్మా దాని అన్న ఉన్ను అది ఫోన్ చేసి ఇంటికి వస్తానా తీసుకొస్తానా అది ఇది అని చెప్పేసి మాట్లాడిండు. నేను మాత్రం బయటికి పోతానే, ఇక నువ్వే చూసుకోవాలి. అవునా బిడ్డ, కొడలైతే ఇంటికి రాని బిడ్డ, వచ్చినాక సంతోషంగా మీరు మంచి గూడుండు బిడ్డ. ఏందే ఇంటికి రాని మంచిదని చెప్పేసి అంటాను, ఏడ మంచి జరిగిందని చెప్పేసి. అది మాత్రం ఇంటికి రావాలి కానీ అస్సలే మంచిగా ఉంటుంది అమ్మా. దాన్ని ఇంట్లో అడుగు పెట్టనే నువ్వు అస్సలే. అది ఏం తప్పు చేసింది దానికి అట్లా అంటాను కొడుక. రానిరా వాళ్ళు అన్నీ కథరా తీసుకొచ్చేది, మంది తీసుకొస్తాను ఏమన్నా, వచ్చినాక మంచి గూడుండు బిడ్డ. ఏంది మంచి ఊరోడే, వాళ్ళ ఇంటికి పోతే నా బామ్మది వాడు ఏమన్నాడు, విడాకులు అది ఇది అని చెప్పేసి మాట్లాడిండు. నాకు అది ఉండడద్దు, నాకు అది అద్దే అమ్మాయిగా. ఇప్పుడు అది లేని 10 రోజుల నుంచి జరంత మంచిగా ఉంటాను, కానీ మళ్ళీ ఇంటికి వస్తే నాకు మళ్ళీ పిచ్చిలు ఎత్తే టార్చర్ అవుతుంది. నేను ఇంట్లుంటానో నేనే చూసుకుంటా, వాళ్ళని రాకుండా. నేను బయటికి పోతానా ఈ రూపకి వాళ్ళు వచ్చిల్లనుకో, నువ్వు మాత్రం ఇంట్లో అడుగు పెట్టనే వాళ్ళని, అంతే. ఇక నాకు మళ్ళీ పిచ్చి లేపద్దిగా. అరే నేనెందుకు చెప్తారా, మధ్యలో నేను కంటు కావాలనా? నీ బామ్మారిది నువ్వు అందరూ ఒక్కటే అవుతారు, వచ్చినాక నీ బామ్మారిదికి నీ పెళ్ళానికి నువ్వు చెప్పుకో ఉండి, నాకు తెలియదు. అమ్మాయిగో పొద్దున్న లేచిన కంచెల్లి ఇగో నాలుకే తలకాయ నాకు ఘోరంగా గుంజుకోపోతుంది, నాకు పిచ్చిలు ఎత్తుంది. అట్లా నేను ఆ బెల్ట్ షాపు పోయి ఒక 2-3 బిల్లు తాగెత్తానే, ఆ లోపు వాళ్ళు అత్తే నువ్వు చూసుకోక అంతే. ఇక లేదు నేను ఉన్నప్పుడే వచ్చిల్లనుకో నేను చూసుకుంటా. అప్పుడు ఎందుకురా తాగుడు బంద్ చేసినోని బంద్ చేయరా అదరా కొడుక, ఇన్ని రోజుల కానీ చెట్టున్నావు గట్టుండ్రు అదరా, మళ్ళీ ఎందుకురా తాగుడు? అది అత్తన్న కాంచెల్లే నాకు ఎట్లా ఫోన్ చేసిలో వాళ్ళకు నాకు అర్థం కాలేదు. ఇక ఆ ఫోన్ ఇన్న కానుంచెల్లే నాకు మొత్తం ఇట్లా పిచ్చి లేసినట్టు అవుతుంది. నేను తాగుతూనే జరంతా వాళ్ళ ముందు గట్టిగా మాట్లాడగలుగుతా, లేకపోతే నాకు ఇక మొత్తం అసలు ఇక పిచ్చి లేసినట్టు అవుతుంది. నువ్వు మాత్రం చూసుకో, వాళ్ళని మాత్రం ఇంటి లోపల అడుగు పెట్టనే ఇక. అయ్యో భగవంతా, నువ్వు ఎట్లా మారుతావోరా.